యా హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శివాని. సో ఈరోజు నేను అందరికీ ఒక మంచి వీడియోతో వచ్చేసాను అనమాట, మీ దగ్గరికి. సో ఏంటంటే నేను కొన్ని ఫ్రాక్స్ డిజైన్ చేసుకున్నాను అనమాట. సో అవన్నీ కూడా నా ఓన్ నేను వెళ్ళి మెటీరియల్ తీసుకొని వచ్చి డిజైన్ చేసుకున్నది అనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా మెటీరియల్ కాదు, సారీ, అన్నీ కూడా నేను శారీస్ని ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేసుకున్నాను అనమాట. సో అది మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోతుంది. అండ్ మన లాంటి ఫ్రాక్స్, అంటే మనం వేసుకులాంటి ఫ్రాక్స్ ఇంకెవరి దగ్గర కూడా ఉండవు అనమాట. సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. నార్మల్గా మనకి ఫ్రాక్స్ అనేవి ఇప్పుడు చూసుకుంటే చాలా కాస్ట్లీ అయిపోతున్నాయి. అంటే మినిమం 2000 లేనిది మనకి ఫ్రాక్స్ అయితే రావట్లేదు. అండ్ ఒకవేళ కొనాలనుకున్నా ఆన్లైన్లో బాగానే ఉంటాయి, బట్ క్వాలిటీ దగ్గరికి వస్తే కొంచెం అటు ఇటు ఉంటుంది. అంటే ద బెస్ట్ క్వాలిటీ అయితే మనకి రాదు, అన్లెస్ అంటే మనం డిజైన్ చేసుకుంటేనే మనకి మంచి క్వాలిటీ అయితే వస్తుంది. సో అది నేను ఫస్ట్ ఒక ఫ్రాక్ నేను డిజైన్ చేసుకున్నాను. తర్వాత అది అందరికీ నచ్చింది, మా ఫ్యామిలీలో మా సిస్టర్స్కి వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది. అండ్ ఇది ఎక్కడ కొన్నావు అనేసి అడిగారనమాట. సో నేను అది ఎక్కడా కొనలేదు, అది నేను శారీని ఫ్రాక్ లాగా చేసుకున్నాను అనమాట. సో అలా నేను ఇప్పుడు ఒక 4-5 ఫ్రాక్స్ మళ్ళీ డిజైన్ చేసుకున్నాను. సో అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి మంచి టైలర్ కూడా ఉండాలన్నమాట. సో మనం చెప్పినట్లు యాజ్ ఇట్ ఈజ్ మనకు అవుట్పుట్ ఇచ్చే టైలర్ దొరకడం కూడా చాలా కష్టం. అండ్ ఆల్సో మనకి స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా ఇప్పుడు చూసుకుంటే కొంచెం ఎక్కువే ఉంటున్నాయి. సో అది కూడా మనం ఒకటి కన్సిడర్ చేసుకోవాలి. మనం ఓన్ డిజైన్ చేసుకోవాలనుకున్నప్పుడు స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా మనకి కొంచెం ఎక్కువే పడతాయి అన్నమాట. బట్ ఓవరాల్గా మనకి రెడీమేడ్ ఫ్రాక్స్ కన్నా కూడా మనం స్టిచ్చింగ్ చేసుకునేది కొంచెం మనకి ఇంకా తక్కువ రేంజ్లోనే వస్తుందన్నమాట. సో అది నేను డిజైన్ చేసుకునే ప్రాసెస్లో తెలుసుకున్నా. సో ప్రజెంట్ నేను వేసుకున్న ఫ్రాక్ ఇది వచ్చేసి రెడీమేడ్ అనమాట. ఇది నేను ప్యాంటలూన్స్లోనో లైఫ్ స్టైల్లోనో తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఇది నాకు ఒక 2000 పడింది, ఈజీగా 2000 పడింది. బట్ నేను డిజైన్ చేసుకున్న ఫ్రాక్స్ ఎలాంటివంటే 300 రూపీస్కి శారీ వచ్చింది అనుకోండి. లైక్ అన్నీ కూడా జార్జెట్ షిఫాన్ శారీస్ ఇలాంటివే ఉంటాయి. బట్ 300 వేసుకున్నా కూడా మీకు స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి, అంటే మన లొకాలిటీ బట్టి ఉంటుంది స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా. ఒక దగ్గర ఒక ఫ్రాక్కి 1000 తీసుకుంటారు, ఒక దగ్గర 1500 తీసుకుంటారు. సో 1500, ఒక దగ్గర 1800. అది మనం ఒకవేళ మన ప్యాటర్న్ అనేది ఇంకా ఎక్కువ ఉంటే 1800 వరకు మనకి స్టిచ్చింగ్ ఛార్జెస్ పడుతుంది. బట్ ఈ 2000 మనకి రెడీమేడ్ ఫ్రాక్స్ 2000 నుంచి 3000 వరకు మనకి రెడీమేడ్ ఫ్రాక్స్ అనేవి పడతాయి. బట్ క్వాలిటీ చూసుకుంటే మనం డిజైన్ చేసుకుంటే బాగుంటుంది, అదొకటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో అందుకని ప్రైజెస్ అటు ఇటు అవుతాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి మనం డిజైన్ చేసుకున్న స్టిచ్చింగ్ చేయించుకున్నవే మనకి ఇంకా తక్కువలో అయిపోతుంది అనమాట. అది అంటే కొంచెం మంచి డిజైనర్ ఫ్రాక్స్ అనుకుంటే. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను చూపించేదంతా కూడా నేను స్టిచ్చింగ్ అయిపోయాక నా దగ్గరికి వచ్చి ఒక 2 days అవుతుంది. సో నేను అలాగే ఉంచాను అనమాట కవర్ నిండా. సో చూసేద్దాము. ఫస్ట్ నేను డిజైన్ చేసుకున్నా అని చెప్పా కదా ఫ్రాక్, అది వచ్చేసి ఫస్ట్ ఇదనమాట. ఇది నేను డిజైన్ చేసుకొని చాలా మంత్స్ అవుతుంది యాక్చువల్లీ. సో ఇది నేను చెప్పింది. సో ఈ ఫ్రాక్ వచ్చేసి మనకి కెన్ సీ దిస్, ఇది నేను డిజైన్ చేసుకున్న ఫ్రాక్ అనమాట. సో ఇది అందరికీ నచ్చింది యాక్చువల్లీ చెప్పాలంటే మా ఇంట్లో. సో అందుకని ఇలాంటివి ఇంకా కింద వచ్చేసి ఇలా ప్యాటర్న్ వస్తుందన్నమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఈ ప్యాటర్న్ పెట్టించుకున్నాను. ఇది బెలూన్ స్లీవ్స్ అంటారు కదా, అలా ఆ మోడల్. బట్ 3/4 వస్తుంది, సారీ 3/4 కాదు, ఎల్బో హ్యాండ్స్ వస్తుంది. సో ఇలా వస్తుందన్నమాట. సో మనం స్లీవ్స్ కూడా ఎప్పుడైనా సరే స్లీవ్స్ కానీ నెక్ ప్యాటర్న్స్ కానీ ఒక్కొక్క దానికి డిఫరెంట్ పెట్టించుకునేటట్లు చూసుకోవాలి. సో దట్ మనకి ఒక ఫ్రాక్ వేసుకున్న ఫీల్ కాకుండా ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ ట్రై చేసినట్టు ఉంటుంది. అండ్ మనకి
సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అంటే అంత పెట్టి కుట్టించుకుంటున్నామంటే కూడా మనం ఖచ్చితంగా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కుట్టించుకోవాలి. ఒకే ప్యాటర్న్ అన్ని ఫ్రాక్స్కి అస్సలు పెట్టుకోకూడదు. సో ఇది నేను మొత్తం క్లోజప్లో చూపిస్తాను. ఇది యాక్చువల్లీ నేను వేసుకున్నా, ఒక 2 టైమ్స్ వేసుకున్నా. అండ్ ఈ శారీ మొత్తం మనకి జార్జెట్ శారీ అనమాట. మనకి 300 పడింది. మొత్తం కూడా ఫ్రాక్. సో కింద ఇలా వచ్చేసి ఇలా ఈ ప్యాటర్న్ పెట్టించుకున్నాను అనమాట. కింద ఇలా ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫ్రాక్స్కి కింద అయితే ఇలానే వస్తుంది. ఎందుకంటే ఫ్రాక్స్ మోడల్స్కి మనం ఇలా పెట్టుకుంటే అన్ని ఫ్రాక్స్ లాగా చాలా బాగుంటాయి అనమాట. ఇన్ఫ్యాక్ట్ మనకి రెడీమేడ్ దాంట్లో కూడా మనకి ఇలా సో అందుకని మనం అన్నిటికీ కూడా నేను ఇలాగే పెట్టించాను అనమాట. అండ్ నెక్ విషయానికి వస్తే సింపుల్గా యూ నెక్ పెట్టించాను. అండ్ మనకి వెనకాల వచ్చేసి జిప్ వస్తుంది. జిప్ వస్తుంది అంతే. సో ఇది మన ఫ్రాక్. ఇది నేను ఫస్ట్ డిజైన్ చేయించుకున్న ఫ్రాక్ అనమాట. సో ఇది అందరికీ నచ్చిందని చెప్పాను కదా. అండ్ ఇది ప్యూర్ అంటే జార్జెట్ శారీ. మనకి 300 పడింది అంతే. సో కాస్ట్ స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి 1200 పడింది. ఎందుకంటే ఇది కొంచెం ప్యాటర్న్ ఉంది కదా కిందికి. సో అంతే. సో మనకు మొత్తం ఇది 1500లో మొత్తం అయిపోయింది. అదే మనం బయట ఇలాంటి ఫ్రాక్స్ రెడీమేడ్ తీసుకోవాలనుకుంటే మినిమం 2000 అయినా పడుతుంది. సో మనం అట్లీస్ట్ 500 సేవ్ చేసాను అనుకుంటున్నాను నేను ఈ ఫ్రాక్ అయితే. యాష్ కలర్ ఈ ఫ్రాక్ అయితే నాకు ఫస్ట్ ఎలా వస్తుందో అనిపించింది. ఎందుకంటే ఇది చాలా ఫాలింగ్ మెటీరియల్ అనమాట. ఇది షిఫాన్ అనుకుంటా. షిఫాన్ మెటీరియల్. అండ్ ఇది ఎలా వస్తుందో అని చాలా టెన్షన్ పడ్డా అనమాట. అంటే ఆ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా తను చెప్తుంది ఇది చాలా ఫాలింగ్ మెటీరియల్ కదా, కొంచెం స్టిచ్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అని. బట్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా అంటే ఇది మరీ అంత పార్టీ వేర్ కాదు, జస్ట్ రెగ్యులర్ వేర్కే. కానీ చాలా యూనిక్గా చాలా డిఫరెంట్గా కనిపిస్తాము మనం అందట్లో, లైక్ బయటికి వెళ్ళినప్పుడు. చెప్పా కదా, నేను ఫస్ట్ చూపించిన ఫ్రాక్కి కింద పార్ట్ ఏదైతే ఉందో అది కొంచెం లాంగ్ పెట్టించాము. బట్ దీనికి కొంచెం షార్ట్ పెట్టించామన్నమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి దీనికి రఫుల్ హ్యాండ్స్, తెలుసు రఫుల్ హ్యాండ్స్ వచ్చాయి దీనికి. అండ్ నెక్ వచ్చేసి ఇలా స్క్వేర్ పెట్టించా. సో ఇది ఫ్రాక్ అనమాట. సో అండ్ ఇక్కడ ఫిల్స్ కూడా మనం ఎక్కువ పెద్ద పెద్ద ఫిల్స్ అనేవి అస్సలు పెట్టుకోకూడదు. ఎప్పుడైనా సరే చిన్న ఫిల్స్ పెట్టుకుంటే మనకి అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. సో చిన్న ఫిల్స్ పెడితే మనం కొంచెం బక్కగా కూడా అనిపిస్తాం. సో అది ఒక సీక్రెట్ అనమాట. ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్ చేసే వాళ్ళు పెద్ద పెద్ద ఫిల్స్ పెట్టేస్తారు. సో దట్ వాళ్ళకి స్టిచ్చింగ్ అనేది చాలా తొందరగా ఈజీగా అయిపోతుందని వాళ్ళలో పెడతారు. బట్ మనమే అడిగి చిన్న ఫిల్స్ పెట్టించుకునేలాగా చూసుకోవాలి. సో దట్ మనకి అవుట్ఫిట్ ఏదైనా సరే, అనార్కలి కుట్టించుకున్నా సరే, ఏది కుట్టించుకున్నా సరే ఫిల్స్ చిన్నగా పెడితే మనకి బాగా సెట్ అవుతుంది. మన వేసుకుంటే కూడా ఆ లుక్ అనేది చాలా బాగా వస్తుంది. చిన్న ఫిల్సే చాలా బాగుంటాయి అన్నమాట. సో ఎప్పుడైనా అడగండి, వాళ్ళు పెట్టకపోయినా సరే మీరు వెళ్ళి చెప్పండి, లైక్ మాకు చిన్న ఫిల్సే కావాలి అని చెప్పేసి. సో ఇది ఇంకొక ఫ్రాక్ అనమాట. సో దీనికి అండ్ బ్యాక్ వచ్చేసి డోరీస్ పెట్టుకొని సింపుల్ యూనిక్ అనమాట. ఇది బ్యాక్ అండ్ ఇది ఫ్రంట్. సో అన్నీ కూడా సింపుల్ ఫ్రాక్సే, కాకపోతే లుక్ అనేది మనకి చాలా బాగా క్రియేట్ చేస్తుంది ఇది. సో చూస్తున్నారు కదా, మెటీరియల్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా సాఫ్ట్ అండ్ చాలా ఫాలింగ్ మెటీరియల్ అనమాట. ఇది మీరు చూస్తే కనుక చూడండి, ఇలా పెట్టేస్తే కూడా ఎంత చిన్నగా అయిపోయిందో. లైక్ ఇవి మనం వేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్ ఉంటాయి అండ్ ఈజీ టు క్యారీ అని కూడా చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఫ్రాక్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి
ఇదైతే హైలైట్ అన్నిటికన్నా కూడా ఇది చాలా బాగా కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగా అనిపిస్తుంది. సో దీనికి జనరల్గా నేను ఇది చుడిదార్ లాగా డిజైన్ చేద్దాం అనుకున్నా. లైక్ చున్నీ వేసుకొని దీంట్లో ఎల్లో ఫ్లవర్స్ లాగా వచ్చాయన్నమాట. మీకు కనిపిస్తే కనుక ఇక్కడ ఎల్లో ఫ్లవర్స్ వచ్చాయి. సో ఎల్లో దుప్పట్టా తీసుకొని దీన్ని లేస్ లాగా పెట్టించి చుడిదార్ లాగా డిజైన్ చేద్దాం అనుకున్నాను. కానీ తర్వాత మనం ఎక్కువగా బయటికి వెళ్ళినా ఈ మెటీరియల్ ఎంత బాగుందంటే చాలా సాఫ్ట్ ఉంది. ఇది క్రేప్ అనమాట. సో ఇది చూస్తే క్రేప్, ఈ మెటీరియల్ షిఫాన్ జార్జెట్ కాదు, ఇది ప్యూర్ క్రేప్ అనమాట. క్రేప్ శారీ ఇది. సో క్రేప్ శారీని నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. సో దీనికి కూడా చూస్తే మనకి కింద చిన్నగా పెట్టించాను. బట్ నెక్ అయితే డిఫరెంట్గా, అన్నిటికీ నెక్ డిఫరెంట్గా, హ్యాండ్స్ డిఫరెంట్గా పెట్టాను. సో అలా ఇది ఫ్రాక్ అయితే బాగుంటుంది అని అనుకున్నాం మళ్ళీ. ఎందుకంటే ఫ్లోరల్ ఫ్రాక్స్ అనేవి చాలా బాగా సెట్ అవుతాయి అన్నమాట. మనం బయటికి వెళ్ళినా, అసలు బయటికి రెగ్యులర్ వేర్ కాకుండా మనం పార్టీస్కి వెళ్ళినా కూడా, లైక్ కెఫేస్కి వెళ్ళినా, ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ ఉన్నా, ఇలా చిన్న చిన్న పార్టీస్కి ఫ్లోరల్ ఫ్రాక్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగా సెట్ అవుతాయి. మనం దీనికి తగ్గట్టుగా యాక్సెసరీస్ పేరప్ చేసుకొని, బెల్ట్ ఇలా, చైన్స్ ఇలా పేరప్ చేసుకొని మంచిగా రెడీ అయితే సింపుల్గా ఉన్న మంచిగా కనిపిస్తామన్నమాట. సో ఫ్లోరల్కి అదొక అడ్వాంటేజ్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫ్లోరల్ అండ్ ఇది క్రేప్ మెటీరియల్. సో దీనికి నెక్ నేను ఇలా వీ లాగా పెట్టించాను అనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఎవ్రీ ఫ్రాక్కి డిఫరెంట్ హ్యాండ్స్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఏమంటారు, పఫ్ స్లీవ్స్ అంటారు కదా. సో షార్ట్ పఫ్ స్లీవ్స్ అనమాట ఇవి. అండ్ ఇక్కడ వచ్చేసి టైట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది మనకి. సో ఇది ఫ్రాక్కి హ్యాండ్స్ అనేది ఇలా పెట్టించాను. అండ్ బ్యాక్ యాజ్ ఇట్ ఈస్ అన్నిటికీ డోరీస్ పెట్టాను. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఇలా జారిపోయినట్టు అనిపిస్తుంటాయి కదా. సో అది అవాయిడ్ చేయడానికి డోరీస్ అయితే నేను అన్నిటికీ పక్కా ఉండేలాగా చూసుకుంటాను. ఈవెన్ బ్లౌజెస్కి అయినా సరే డోరీస్ నేను పక్కా పెట్టుకుంటాను అనమాట. సో ఇది కూడా చూస్తే చాలా సింపుల్గా ఉంది, బట్ వేసుకుంటే ఎలా ఉంటుందో అది కూడా నేను స్టైలింగ్ చేసి చూపిస్తా. సో ఇది ఒక ఫ్రాక్ అనమాట. సో క్లోజ్ చూపిస్తా. యా, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్రాక్. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీరు చూసుకుంటే. యా, సో ఇది. అండ్ నెక్స్ట్ మనం ఇంకో ఫ్రాక్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి కాటన్ ఫ్రాక్ అనమాట. సో ఇంట్లో ఉన్నప్పుడు కంఫర్టబుల్గా మనం ఉండాలి అన్నా, లేదా యూనో సంథింగ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ట్రై చేయాలనుకున్నా, అండ్ ఫ్యాబ్రిక్లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ట్రై చేయడం కూడా బాగుంటుంది. అంటే ఆ ఫీల్ అనేది బాగుంటుంది. మనకి కంఫర్టబుల్ ఉండేది కాటన్, ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇది నేను బయట తీసుకోలేదు, నార్మల్గా ఇంట్లో ఉన్న శారీని నేను స్టైల్ చేశాను. బేసిక్గా ఇలాంటి శారీస్ ఖచ్చితంగా ఇంటికి ఒకటి ఉంటుంది. సో అలాంటి ఫ్రాక్ని నేను ఇలా స్టైల్ చేసుకున్నాను. ఇది మరీ పార్టీ వేర్ అని చెప్పని, ఇది రెగ్యులర్ వేర్కి ఇంట్లో వేసుకోవడానికి బాగుంటుంది. ఇది కూడా షార్ట్ పఫ్ వచ్చి ఇక్కడ టైట్గా వచ్చేస్తుంది. స్లీవ్స్ జస్ట్ నార్మల్గా ఉంది, బట్ లిటిల్ పఫ్ వచ్చిందనమాట. అండ్ నెక్ ఇలా పెట్టించాను. సో అన్నిటికీ కూడా నేను ప్రిన్సెస్ కట్టే ఆఫ్ చేసుకున్నా, ఎందుకంటే ప్రిన్సెస్ కట్లోనే మనకి బాగుంటుంది. ఏమంటారు, ఆ షేప్ అనేది, డిజైన్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. సో బ్లౌజెస్కి కూడా మనం ప్రిన్సెస్ కట్ చేసుకుంటే ఆ లుక్ అనేది చాలా బాగా వస్తుంది. నార్మల్ క్రాస్ కట్ కన్నా కూడా ప్రిన్సెస్ కట్కి చాలా బాగా గెటప్ వస్తుంది అనమాట. సో ఫ్రాక్స్ అయినా చుడిదార్ అయినా అన్నిటికీ నేను ప్రిన్సెస్ కట్టే పెట్టించుకుంటాను. సో ఇది సింపుల్గా అనమాట. దీనికి వచ్చిందే
ఇలా పైపింగ్ చేయించుకున్నా. సి ఇలా పైపింగ్ వచ్చింది మొత్తం. అండ్ స్లీవ్స్ శారీకి వచ్చిన బార్డర్ కట్ చేద్దాం అనుకున్నా, బట్ మళ్ళీ అలాగే పెట్టించుకుంటే కొంచెం ట్రెడిషనల్ అటైర్ లాగా వస్తుంది ఇది. సో ట్రెడిషనల్ ఫ్రాక్ లాగా వస్తుంది అనమాట ఇది, ఈ బార్డర్ ఉంచడం వల్ల. ఒకవేళ మనం బార్డర్ తీసేసి ఉంటే ఇది మనకి ఇంకొక వెరైటీ లాగా ఇంకో వెరైటీ లాగా మనకు కనిపించేది. బట్ స్టిల్ ఈ బార్డర్ పెట్టడం వల్ల మనకు ఒక ట్రెడిషనల్ అవుట్ఫిట్ లాగా ఇది క్రియేట్ అయిందనమాట. సో కింద కూడా చూపిస్తా. కింద కూడా నేను ఇలా బార్డర్ ఉంచేసుకున్నాను అనమాట. సో చూస్తున్నది పాత శారీ కదా. సో ఇది ఇలా మనం ఇంట్లో ఉన్న శారీస్ని కూడా మనం కొనాలి అన్నట్లేదు. ఇంట్లో మనం అదర్స్ శారీస్ అయినా మన శారీస్ అయినా పాతవి ఉంటాయి కదా, వాటిని కూడా మనం ఇలా ఫ్రాక్స్ లాగా స్టైల్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ చాలా బాగుంటుంది. రెగ్యులర్గా శారీస్ అస్సలు వేసుకొని వాళ్ళకి అలాగే కబోర్డ్స్లో పెట్టి 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 అది వేస్ట్ చేసే బదులు ఇలా రీయూస్ చేసుకుంటే మనము అది దానికి కంప్లీట్గా న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. సో అందుకని నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అనమాట. ఇది మనం మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఇది మనం ట్రెడిషనల్ లుక్ ఇవ్వాలనుకుంటే దీంతో మనం దుపట్టా పేర్ చేసుకొని లెగిన్ పేరప్ చేసుకుంటే ఇది ఒక ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం ఇండో వెస్టర్న్ స్టైల్ ఫ్రాక్ కూడా ఒక బెల్ట్ ఒక్కటి మనం యాడ్ చేసుకుంటే అదొక ఇండో వెస్టర్న్ స్టైల్ ఫ్రాక్ కూడా అయిపోతుంది. సో ఇది కూడా దీనికి ఫ్రంట్ ప్యాటర్న్ ఇలా పెట్టించాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి సింపుల్గా రెగ్యులర్ హ్యాండ్స్, షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను అనమాట. సో దీని మీద అంతా కూడా ఇలా ఫ్లవర్స్ వచ్చాయి, థ్రెడ్ వర్క్ వచ్చి మిర్రర్ వచ్చింది. సో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఫ్యాబ్రిక్, ఇది ఆర్గన్స్ అనమాట. సో ఇదంతా కూడా కొంచెం వర్క్ వచ్చిన మెటీరియల్ కాబట్టి ఇది కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇది నేను మేమ్ సాబ్లో తీసుకున్నాను. ఇది తీసుకొని ఆల్మోస్ట్ 2 years అయింది, బట్ ఇప్పుడు స్టిచ్చింగ్ చేయించాను. సో కింద నార్మల్గానే రెగ్యులర్గా ఇలా ఏమంటారు ఈ ప్యాటర్న్ పెట్టించారు. జస్ట్ పైపింగ్ వేసినట్టు పెట్టామంతే. ఎందుకంటే ఇది నేను 2 వేస్గా యూజ్ చేద్దాం అనుకున్నాను. సో దీంతో దుపట్టా పేరప్ చేయడానికి సేమ్ దుపట్టా కూడా నేను పర్పుల్ కలర్ తెచ్చుకున్నాను అనమాట, ఈ కలర్. సో అదొక స్టైల్ క్రియేట్ చేయొచ్చు. అండ్ నార్మల్గా ఇలా ఫ్రాక్లో కూడా వేసుకోవచ్చు అనమాట. సో యా, దీనికి ఫిల్స్ ఏం రాలేదు ఎందుకంటే ఇది ఫాలింగ్ మెటీరియల్ కాదు, ఇది కొంచెం స్టిఫ్ ఉంటుంది. సో స్టిఫ్ మెటీరియల్స్కి ఎప్పుడైనా సరే మనం ఫిల్స్ ఇవ్వకపోవడమే బెటర్ అనమాట. సో యా, ఇది ఒక ఫ్రాక్. సేమ్ బ్యాక్ కూడా చేసి ఇలా ఉంటుంది. సో చూసారు కదా నా ఫ్రాక్స్ అన్నీ. సో మీకు ఏ ఫ్రాక్ నచ్చిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ వీటిని నేను మళ్ళీ స్టైల్ చేసి కూడా పోస్ట్ చేస్తాను. సో అది నేను ఇంకో వీడియోలో పెడతాను. ప్రస్తుతానికైతే ఇది ఒక వీడియో. సో వీటిని నేను ఎలా స్టైల్ చేస్తాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో వీడియోస్ చూస్తున్నారు కానీ అందులో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ మీ థాట్స్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అండ్ ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.